5310 ట్రాక్టర్ ఉన్నది, ఓల్డ్ మోడల్. ఈ అమ్మాయి ఇది ఎప్పటిదో ఏమో కథపో. ఇది మొత్తం పర్మిషన్ తోనే నడుస్తుంది, వితౌట్ పర్మిషన్ ఏం కాదు. ఓ పుష్ప మూవీ లెక్క అనుకోకుర్రి, విత్ పర్మిషన్ తోటే ప్రతి ఒక్కరు నడుస్తుంది అన్నమాట. ఇక్కడ ఇవి ఇట్లున్నాయి దర్వాజాలు, కిటికీలు అట్లున్నాయి. ఈ కిటికీలు అయితే బాగా పెద్దగా ఉన్నాయి, వీటికన్నా పెద్దగా ఉన్నాయి. మరి ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి అంటాడు నాన్న. ఇంత పెద్ద కిటికీని, ఈ కిటికీలకు డోర్ పెట్టుకోవచ్చు, మళ్ళీ జాలి దొమ్మల జాలికి పెట్టుకోవచ్చు. కానీ ఈ పెద్ద డోర్లు మన చిన్న డోర్లు పెట్టుకునేటి అవి చిన్న డోర్ మన ఇంటికి ఇప్పుడు ఇటు ఉన్నాయి ఇవే. 475 DI ఇది మహేంద్ర. సర్పంచ్ అంటారు ఇదేనా బండి? హలో కాక, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మహారాష్ట్ర పోతున్నాం. మహారాష్ట్ర ఎందుకు పోతున్నాం అనేది నేను చెప్తా. బట్ ఇప్పుడు మన ఇంటి కోసం కొంచెం వర్క్ ఉన్నది. అంటే కట్టకు అంటే దర్వాజాలు కానీ కిటికీలు కానీ ఇవన్నీ కొంచెం అక్కడ తక్కువ రేటు ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోల్చుకుంటే. ఇలా పోయేదే మాట్లాడచ్చేద్దాం, అందుకే పోతున్నాం. నేను నాన్న అమ్మ ముగ్గురం పోతున్నాం అనమాట. మీకు దారిలో కుదిరితే మాట్లాడతా, లేకుంటే ఇక మహారాష్ట్ర పోయిన వాళ్ళని మాట్లాడతా. కొల్లూరుకి అయితే వచ్చినా అనమాట. ఇక్కడికి వెళ్ళి ఇంకొక 10 కిలోమీటర్లు అయితే మహారాష్ట్ర సిరివంచ బార్డర్ వస్తుంది. అక్కడికి పోయితే కట్ట తీసుకుందాం. అంటే మన కిటికీలకు మన తలుపులకు అన్నిటికి డోర్లకు అనమాట. అంటే డోర్ల కంటే దర్వాజాలకు. ఇంటికాడికి వెళ్ళి రాగానే వ్లాగ్ అంతగానే ఏం తీయలే, ఎందుకంటే మళ్ళీ అక్కడికి కట్టకాడికి వెళ్ళాలి, చూపెడితే మీకు చాలా అవుతుంది, అందుకే చూపెట్టలేకపోతా కావచ్చు. ఇక మా తాత నేను, 2 తాతలు వస్తారు, మా నాని మమ్మీ నేను ముగ్గురం. మరి అక్కడ ఏంటంటే మంచి కట్ట దొరుకుతాను వీళ్ళు అంటారు. మరి చూసిన తర్వాత అడుగుదాం ఇక, మరి మంచిది దొరుకుతుందా లేదా తెలియదు కదా మనం కూడా. నేను కూడా ఫస్ట్ టైం అడిగి పోయేది ఇవ్వాల. మావిడి దుకాణం వచ్చింది, మళ్ళా మన కారు కూడా చూపెడతా. ఇటుక లోపల ఇక్కడ కూడా మా తాత వాళ్ళ ఇల్లు ఉంటుంది, బిల్డింగ్ కట్టారు. ఆయన అంత ముందు సింగర్ని చేసి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉంటాడు అనమాట. ఇది బండి మనం పోయేది. మంది చెప్పు మనకి అత్త పక్కా. అది నెంబర్ డిపో దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడికి ఆల్రెడీ ఒకటి 5310 ట్రాక్టర్ ఉన్నది, ఓల్డ్ మోడల్. ఈ అమ్మాయి ఇది ఎప్పటిదో ఏమో కథపో. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతాం ఒకసారి మనం. ఇక్కడ ఇంకనే బులోరో ఉంది, పాత పనులు గమ్మతున్నాయి. ఇక్కడ మనం అయితే లోపలికైతే ఒకసారి పోదాం, చూద్దాం ఎట్లున్నదో లోపల. లోపల చేసిన తలుపులు కూడా గమ్మతున్నాయి, డిజైన్ ఒక్కొక్కటి. కర్ర రేట్ ఏంది కథ ఏంది అంత ఉత్తరు. కాక మంచిగా పని చేస్తాను అంటానా, నువ్వే ఊత పదం నాది కాక అని అందరిని మనం అట్లే వెళ్తాం బాబాయ్ అన్నట్టు. నువ్వు అడగవు మరి, ఏం అడుగుతలేవు? రైటే అట, రైటే. ఇదేంటి స్టోర్ రూమ్, రైస్ మిల్. ఇది ఏంటిది? రైస్ మిల్లా? పాత రైస్ మిల్ ఈ సెడి చేసిరా? ఏ పని ఆ పని. ఈ లోపల పెట్టేది లోపలి అత్తనే ఉంటాయి. అంటే ఎక్కడ కూడా కాదు, అటు చూడవా? చూస్తా నువ్వు నాకేం చూడకు. నేను నీకే చూస్తలేను. కిటికీలకు డోర్ పెట్టుకోవచ్చు, మళ్ళీ జాలి దొమ్మల జాలికి పెట్టుకోవచ్చు. కానీ ఈ పెద్ద డోర్లు మన చిన్న డోర్లు పెట్టుకునేటి అవి. చిన్న డోర్ మన ఇంటికి ఇప్పుడు ఇటు ఉన్నాయి ఇవే. పాత ఇంటికి ఉన్నాయి 2 ఉన్నాయి ఇంత పెద్దవి. ఒకటి వంట రూమ్కి ఉన్నది, ఒకటి మన పెద్ద రూమ్ దేవుని రూమ్కి ఉన్నది ఒకటి. ఇట్లాంటిది ఆ కిటికీలు కూడా బాగానే ఉన్నాయి, కానీ రేట్ చూడాలి. ఈ రేట్ ఇవన్నీ తేగే కానీ మొత్తం తేగే. ఇప్పుడు ఈ పాత రైస్ మిల్ ఇట్లా చేసి రైళ్ళు మొత్తం మళ్ళీ సీజన్ అప్పుడు రైస్ మిల్ నడుచుడే. సీజన్ అప్పుడు రైస్ మిల్ నడిచినట్టే ఉన్నది, లేకుండా లేదు. దర్వాజాలు కూడా ఇక్కడ పెద్ద చూడు అత్త నాకు బయటికి. కానీ మంచిగా ఉంది, ఈ ఒక ఓల్డ్ రైస్ మిల్ ఇట్లా చేసారు మొత్తం. మరి ఈ చెక్క అంత ఇంకెక్కడ ఉంటది? ఇక్కడ వాళ్ళకు పర్మిషన్ ఇస్తేనే తీసుకొచ్చుకుంటారు, వాళ్ళకు కూడా పర్మిషన్ ఉంటాయి నాన్న. ఎక్కడ చిన్నగా ఉన్నాయి, లోపల ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు మనం అన్న దర్వాజా ఇవేగా, పక్క పొంటి ఆర్చ్లు వచ్చేటి దీనికి. కానీ దీనికి ఆర్చ్ లేదు కదా, పెడతారు. ఇంకా టైం ఉంది కదా పెట్టేందుకు. ఇప్పుడు ఇట్లా చేసి ఉంచారు. ఇవి ఇట్లున్నాయి దర్వాజాలు, కిటికీలు అట్లున్నాయి.
ఈ కిటికీలు అయితే బాగా పెద్దగా ఉన్నాయి, వీటికన్నా పెద్దగా ఉన్నాయి. మరి ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి అంటాడు నాన్న. ఇంత పెద్ద కిటికీని మరి ఏమైద్దాం, ఇంకా 2-3 తిరిగితే కూడా తెలుస్తుంది మనకు రేట్లు ఏది ఎట్లున్నాయని కూడా తెలుస్తుంది. కానీ నాన్న ఇట్లా అన్నాడు. ఇక్కడ సత్యనారాయణ పీఠ చేస్తాను. అవే కదా అట్లే ఉన్నట్టు. ఇవి సత్యనారాయణ పీఠ కాదు నాన్న. మరి అది ఏంటి? ఇవి మనకు కాళ్ళ కడుగుతా పెడతారు చూరు. కాళ్ళ కింద పెట్టిటియా? కాళ్ళ కడుగుతా పెడతారు. చవితి పీఠ ఇవి. చవితి పీఠ? చవితి పీఠ అంటారు వీటిని. సత్యనారాయణ పీఠ కూడా ఇంట్లో ఉంటుందా చూడాలి, అడగాలి. సత్యనారాయణ పీఠ క్వాలిటీ ఎట్లుంది మనకు తెలియాలి. కట్టెలలో కూడా రకాలు ఉంటాయి కదా బాగా, ఏ రకం ఏందని ఉంటాయి. నాన్నకు తెలుస్తుంది కొన్ని. చూద్దాం అడుగుతాడు, నాన్నకు నచ్చనే తీసుకుంటా. ఇంకా నేను చూసింది ఇది ఒకటే, ఇంకొక 2-3 తిరుగుదాం. ఎందుకంటే మనకు ఎక్కడ ఎంత రేటు ఉంది, ఇక్కడ ఎంత కట్టె మంచిగా ఉన్నది కూడా తెలియాలి కదా. ఇప్పుడు మన దగ్గరికి ఒక 50 కిలోమీటర్లు వస్తుంది మహారాష్ట్ర. అందుకే వచ్చినాం అనమాట. ఇక మా ఊళ్ళో కొంచెం తెలిసిన ఉన్నారు ఇక్కడ, మా తాత వాళ్ళకి ఇలా అట్లా, అందుకే వచ్చినాం. మళ్ళీ ఇదంతా ఎట్లుంది అంటే ఇది ఒక ఓల్డ్ మిల్లు లెక్క ఉన్నది. అంటే పాడుపడ్డ బంగ్లా ఉండదు చూసినాం, సేమ్ అదే ఫీల్ వస్తుంది. కానీ ఇది రైస్ మిల్ అనమాట, చిన్ననే ఉంది. నాకు తెలిసి వీళ్ళకు స్టోరేజ్ కోసం కూడా వేరే కాడ ఏమన్నా ఉంటుంది కావచ్చు. అక్కడికి వెళ్ళి తెచ్చి ఇక్కడ వేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసాడు. ఇది మొత్తం పర్మిషన్తో నడుస్తుంది, వితౌట్ పర్మిషన్ ఏం కాదు. ఓ పుష్ప మూవీ లెక్క అనుకోకర్రి, విత్ పర్మిషన్ తోటే ప్రతి ఒక్కరు నడుస్తుంది అనమాట. ఇక్కడ పర్మిషన్ తోటే మనం కూడా కట్ట తీసుకుపోదాం. ఇప్పుడు బయట కూడా వాళ్ళు చేసినవి కొన్ని ఉన్నాయి, మీకు నేను చూపెడతా చేసిన ఎట్లున్నాయని కూడా. ఓల్డ్ మిల్లు దానికదే దీనికి ఇదే నడుతుంది అంటున్నది. చూద్దాం ఏమైందో. దానికి తుంటలకు కలర్ వేస్తారు కదా, ఆ కలర్ గా వచ్చేదంతా తుంటలకు కలర్ వేస్తారు. సత్యనారాయణ పీఠ గ్రేట్ అట. సత్యనారాయణ పీటలు చౌక్ పీట అంటే ఉంటుంది 5,000 దాకా. దానికి ఎక్కువ అంటే మీద గోపురం ఎక్కువ పోతుంది కావచ్చు. 10,000 చిల్లర. ఈ కట్టంత ఉన్నది చూసినావా? ఇదేనా లేక మళ్ళా వేరే ఎక్కడన్నా ఉంటుందా? గోదాం లెక్క అసలు ఇదే గోదాం కానీ రాలేదు. ఇప్పుడు మీకు జీతమానే జీతమా లేకుండా నువ్వు చేసిన సామాన్ బట్టి రేట్ ఉంటుందా? వారం ఇస్తారు. రోజుకి ఎంత ఉంటుంది నీకు పేమెంట్? రోజుకి 800. ఒక వారానికి ఒకసారి ఇస్తారు మొత్తం. నువ్వు ఒక్కనే చేస్తా? బయట వాళ్ళందరూ 3 గడప ఉన్నాయి. ఒక దేవుని రూమ్ కోటి, మీకు ఐడియా ఉంటుంది కదా దేవుని రూమ్ కోటి. నాన్న వీళ్ళైతే రేట్ మాట్లాడుకుంటారు. ఈ అన్న కూడా మస్తు మాట్లాడుతాడు, అంటే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు. అది గమ్మత్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ అన్న రేట్ ఏం చెప్పిండో ఎంత వేసినా నీకు పక్కన ఇట్లా ఒక ఫిగర్ పెడతా అనమాట, ఫోటో డిస్ప్లే చేస్తా, మీరు కూడా చూడుర్రు. ఇక అంటే మీకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. అంటే ఎవరు నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ కొంచెం మంచిగా ఉంటుంది. అంటే మనం పెద్ద పెట్టే ఇక్కడ పెద్ద కిటికి పడతలేదు కదా, పడతలేదు, చిన్నది పడుతుంది. చిన్నది అది ఒకటి చెప్పినది లోపలి దర్వాలని కిటికీలు దర్వాలని ఒక 3 దర్వాలు, 2 పెద్ద దర్వాజా, 5 కానీ ఈ కర్ర చూసుకోగానే ఇంతకన్నా పెద్దగా వద్దు, ఇంకా పెద్దగా వస్తావో ఎందుకు అంత. ఇది బాగానే ఉంది. ఒక బెడ్రూమ్కే ఒక 2 పెద్దవి పెడితే అయిపోతుంది, ఇంకా పెద్దగా. అవి కూలర్లో చెడు చేస్తావు కాబట్టి బెడ్రూమ్కు అనిపించి ఇప్పుడు ముందుకు అయితే బాగా పెద్దగా అవుతుంది కదా, ఉండదు అంటారు. కానీ పెద్ద రోజు కానీ ఇంత కిటికీ పట్టది. అది 2 డోర్లది. అది 2 డోర్లది. ఏమంటారంట ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కాడికి కూడా పోదాం, ఇంకో కాడికి పోయి ఫైన్ అంటే అక్కడ కూడా చూద్దాం కర్ర ఎట్లా ఉంటుంది. ఇక మరి మంచిగా లేకుండా బిస్కెట్ అవుతుంది కదా, అందుకే నాన్న అంటాడు ఇక్కడ అయిపోయింది మళ్ళీ అక్కడ కూడా చూద్దాం, అక్కడికి ఇక్కడికి కాస్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూసిన తర్వాత మాట్లాడదాం అంటాడు మా నాన్న కూడా. ఇక చూసి మాట్లాడదాం అడిగిపోయిన తర్వాత. మరి అక్కడిక్కడ కంపేర్ చేసుకున్న తర్వాత వీళ్ళకన్నా వాళ్ళకన్నా మాట ఇచ్చేద్దాం. లేకుంటే మనం కంపేర్ చేసుకోవాలి, అంటే బేరం అంటారు కదా, బేరం చేయాలి. ఇక్కడ మంచిగా ఉంది, అక్కడ మంచిగా ఉంది, అక్కడ ఇక్కడ కొంచెం పూలు కర్ర ఉన్నది అంటాడు మా నాన్న. చూద్దాం ఎట్లుంటుందో. మళ్ళీ ఇటు సైడ్ ట్రాలీలు వేరే ఉన్నాయి రా మహారాష్ట్ర సైడ్. అంత వేరే అంటే వేరే ఉన్నది అంత. మన సైడ్ కాలు కట్టు సైడ్కి తీటి మధ్యలో ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ చూడు ఓల్డ్ ట్రాలీ ఉంటుంది మొత్తం చెదలు వచ్చింది, అంత ఆగమాగమైంది చూడు. ఇగో
చేతలు అంటాను మొత్తం తుప్పు తుప్పు పట్టింది. 75 DI ఇది మహేంద్ర. సర్పంచ్ అంటారు ఇదేనా బండి? దీన్ని ఏమంటారు బండిని? మరి నేను చెప్తే నువ్వేమన్నావు? అట్లుంటుంది నీది కథ. నేను చెప్తే నాకు ఇది వేసిండి నా సర్పంచ్ కాదట, ట్రాక్టర్ డ్రైవరు సర్పంచ్ కాదంటాడు. అట్లుంటది నా కథ. మనోడు అంటే మనోడు. పోదామా అక్కడ వాళ్ళు మాట్లాడినాయి, పోదాం. ఇప్పుడు పోలేదా మనం మరి ఏడికి పోలేదట. మటన్ అనిపిస్తానా? నేనేం చెప్పాలి బట్ ఇక్కడ చెప్పిగా.